వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వర్కౌట్ స్టార్ట్ చేసి 60 డేస్ కంప్లీట్ అయింది. అంటే ఇవాళకి 2 మంత్స్ కంప్లీట్ అయిందనమాట. సో ఈ 2 మంత్స్లో నేను వర్కౌట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంత వెయిట్ తగ్గానో చూపిస్తాను. ఇవాళ వెయిట్ చెక్ చేస్తే నా వెయిట్ వచ్చేసి 175 గ్రామ్స్ ఉంది. నేను వర్కౌట్ స్టార్ట్ చేయకముందు 2 మంత్స్ బ్యాక్ నా వెయిట్ వచ్చేసి 108.30. నాకు ఈ 2 మంత్స్లో నా వెయిట్ 7.5 kgs అయితే వెయిట్ తగ్గింది. నేను ఇది మంచి ఇంప్రూవ్మెంట్ అని అనుకుంటున్నాను. నేను డైట్ మోడరేట్గా ఫాలో అవుతున్నా, చాలా స్ట్రిక్ట్గా ఏం ఫాలో అవ్వట్లా. బట్ ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంది. ఏంటంటే నైట్ 9 మ్యాక్సిమం. సో 9 తర్వాత ఇంకా నేను ఏం తినను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11కి నేను ఏమైనా సాలిడ్స్ కానీ లేకపోతే జ్యూస్ కానీ తీసుకుంటాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మధ్యలో ఏం తినను. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా అనమాట. మార్నింగ్ బ్రంచ్ లాగా నేను 12 or 1కి తింటాను అనమాట. ఏదైనా సరే ఇడ్లీ కానీ దోశ కానీ అదర్ ఎనీ ఐటమ్. సో మార్నింగ్ ఒక సమ్ క్వాంటిటీ తింటాను. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చిన్న ఫ్రూట్స్ కానీ వేరే తింటా. అండ్ నైట్ డిన్నర్. సో నేను డిన్నర్కి ఏం తింటానో రోజు వీడియోస్ కూడా పెడుతున్నాను. సో లైట్గా కొంచెం డిన్నర్ తింటాను అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను వేరే ఇంకా డైట్ స్ట్రిక్ట్గా ఏం ఫాలో అవ్వట్లేదు. అదర్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అయితే చేస్తున్నాను. సో మధ్యలో ఒక 1 డే అలా స్కిప్ అయినా సో నేను వేరే అదర్ డేస్ కవర్ చేయటం అలా చేస్తున్నాను అనమాట. సో వీక్లీ 1 డే బ్రేక్ అయితే ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. సో వీక్లీ 1 డే బ్రేక్ తీసుకుంటున్నా వర్కౌట్కి. సో ఎందుకంటే బాడీ కొంచెం రిలాక్స్ అయ్యి మజిల్ అవి బిల్డప్ అవ్వడానికి. ఓవరాల్గా నా వెయిట్ అయితే 2 మంత్స్లో 7.5 kgs అయితే తగ్గింది. మంచి ఇంప్రూవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నా వెయిట్ లాస్ జర్నీ. సో నా వెయిట్ లాస్ టార్గెట్ వచ్చేసి 75 kgs. దీనికి ఎన్ని డేస్ పడుతుంది అనేది తెలీదు. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం వెయిట్ అయితే మనం రెడ్యూస్ చేయాలి. మంచి హెల్దీ లైఫ్ అయితే ఫాలో అవ్వాలి. వర్కౌట్ స్టార్ట్ చేయక ముందు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అవి ఏంటంటే చెస్ట్ పెయిన్ రావటం, నెక్స్ట్ నీ పెయిన్ అండ్ గ్యాస్ట్రిక్ పెయిన్, అండ్ నెక్స్ట్ ఎక్కువగా నడవలే ఓవర్ వెయిట్ వల్ల. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఈవెన్ డయాబెటిక్ స్టేజ్ కూడా వెళ్ళిపోయింది. ఇవన్నీ నాకు ఇప్పుడు మ్యాక్సిమం 99.9% అన్నీ పోయినట్టే నాకు ఫీలింగ్ ఉంది. నాకైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా అనిపించట్లేదు. సో ఓవరాల్గా వర్కౌట్ స్టార్ట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. నేను లాస్ట్ 8 years నుంచి వెయిట్ నా బాడీ పెంచుతూనే ఉన్నాను. సో ఇప్పటిదాకా ఎప్పుడూ ఒక్కసారి కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వెయిట్ తగ్గించలేదు. ఇది ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నించాలి. దీనికోసం మరీ డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, అది తినకూడదు ఇది ఇలాంటి రూల్స్ అలాంటి ఏం అవసరం లేదు. మనకు కావాల్సిందే, నచ్చింది తినవచ్చు. కాకపోతే ఆ తినేది ఎంతవరకు తింటున్నాము, ఎలా తింటున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సమ్ క్వాంటిటీస్లో తింటే సరిపోతుంది. అదర్ థింగ్ వర్కౌట్ అయితే చేయాలి. వర్కౌట్ కూడా మరీ స్ట్రిక్ట్గా కార్డియోస్ స్ట్రిక్ట్గా చేయాలి. అవి వర్కౌట్ కూడా మరీ స్ట్రిక్ట్గా ఏం అవసరం లేదు. సో మన బాడీకి మన మైండ్కి ఎంత అయితే మనం చేయగలుగుతామో అలా చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకే మోటివేషన్ వస్తుంది అనమాట. సో అలా మెల్లగా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హెల్తీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలిసింది ఈ మధ్యనే. హెల్త్ ఈజ్ వెల్త్. సో దేవుడు ఎంతో మంచి హెల్త్ ఇచ్చాడు, ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. సో అలాంటి హెల్త్ని మనం ఎందుకు చెడగొట్టుకోవడం, చేతులారా పాడు చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఒకసారి ప్రాబ్లం వస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం అనేది చాలా కష్టమైన పని. సో మన లిటిల్ ఎఫర్ట్స్ పెట్టుకుంటే మంచి హెల్తీ లైఫ్ అనేది వస్తుంది. దానికోసమే ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.